ఈ ట్రాక్టర్ ఏమంట ఎక్కానో నా దవడలైతే పగిలిపోయాయన్నమాట లెఫ్ట్ అండ్ రైట్. ఎందుకనుకుంటారా? వెయిట్ చేయండి చెప్తాను. ఇది ఎవరో ఏ మనిషి కొట్టింది కాదు. ఈ ట్రాక్టరే నన్ను కొట్టిందన్నమాట. పొలంలో ఒక సైడ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాను వెజిటబుల్స్ ఏద్దాము. ఏదో ఒకటి మంచిగా పండుతాయి కదా! ఇంట్లోనే వాడుకోవచ్చు అని అంటూనే ఉన్నాను. ఇంకా టైం కుదరక అస్సలకి వల్ల కాలేదన్నమాట. ఇప్పుడు కొంచెం వర్కర్స్ ఎక్కువయ్యేసరికి కొంచెం టైం అనేది సెట్ అయ్యింది. ఇంకా అటు సైడ్ పైప్ లైన్స్ ఉండేసరికి ఇంకా డైరీ అంతా చుట్టూ తిప్పుకొని అయితే లోపలికెళ్ళామన్నమాట. చెప్తూనే ఉన్నారు వద్దు చాలా తగులుతాయి. ఎక్కువ గడగడ అని అంటది. నువ్వు వెళ్లి కూర్చో అని. అబ్బాయి మనం వింటామా? అస్సలు వినలేదన్నమాట. లేదు నేను ఎక్స్పీరియన్స్ చేస్తా అని మాట వినకుండా ఎళ్లి ఎక్కి కూర్చున్నానన్నమాట ఒక సైడ్‌కి. ఇంకా స్టార్ట్ అయింది. ఒకటే మ్యూజిక్ అన్నమాట. ఒక నిమిషం దిగమ్మా నేను ట్రాక్టర్ కొంచెం సెట్ చేసుకోవాలనేసి నన్ను దింపారు. సరేలే నేను కూడా నమ్మి ఏదో చేసుకోవాలేమో మనకు తెలీదు కదా ట్రాక్టర్ గురించి. సరేలే అనేసి నేను దిగేసానన్నమాట. దిగితే మొత్తం వెళ్ళిపోయారన్నమాట. ఆ మూలకెళ్ళిపోయారు. నేను ఎంత బరిగిస్తున్నా ఎక్కించుకోలేదు. లేదు లేదు నేను రావాల్సిందే అనేసి ఎక్కానన్నమాట. ఇంక ఎక్కాను. ఇంకది దున్నే దున్నుడికి నా తల అటు కొట్టుకొని, ఇటు కొట్టుకొని మొత్తం ఆ దవడ, ఈ దవడ 2 దవడలు పగిలిపోయాయన్నమాట. అందుకే అన్నాను అది ఎక్కాను నా దవడలు పగిలిపోయాయి అనేసి. అప్పుడు అనిపించిందనమాట ఇంకా లైఫ్‌లో ఈ ట్రాక్టర్ మాత్రం ఎక్కకూడదు. దున్నేటప్పుడు మాత్రము జస్ట్ దూరం నుంచి కూర్చొని వీక్షించడం మాత్రమే మన పని అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తామండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్ బాయ్.